హలో అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బావుంటారని అనుకుంటూ, బాగుండాలని కోరుకుంటున్నా. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంతశిశిరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అప్పుడే ఓ ఫ్లైట్ ల్యాండ్ అయింది. సూటు బూటు ధరించి చలువ కళ్లద్దాలు పెట్టుకున్న ఓ వ్యక్తి స్టైల్‌గా ఫ్లైట్ దిగి చిరాకుగా ఎయిర్‌పోర్ట్ లాబీకి చేరుకున్నాడు. అక్కడ అతడిలానే చాలామంది చిరాకు పడుతూ టాక్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మాస్క్ పెట్టుకొని ఉండటం చేత అతడు ఎవరనేది తెలియడం లేదు. అప్పటికప్పుడు టాక్సీ బుక్ చేసుకొని అది రావడంతో లగేజీ లోపల పెట్టి తాను కూడా ఎక్కి కూర్చున్నాడు. గంటలో సిటీ నుంచి దూరంగా వెళ్ళాలి. కావాలంటే డిన్నర్‌కి హైవే మీద మంచి డాబా దగ్గర ఆపు. కానీ అనుకున్న సమయానికి వైజాగ్ వెళ్ళిపోవాలి అని అన్నాడు. అదేంటి సార్! అదేదో వైజాగ్‌కే ఫ్లైట్‌లోనే వెళితే ఇంకా త్వరగా అయిపోతుంది కదా! అన్న డ్రైవర్‌ని విసుక్కుంటూ, నేనెక్కిందే వైజాగ్ ఫ్లైటయ్యా! వాతావరణం అనుకూలించక హైదరాబాద్‌లో ఆపారు అని చెప్పాడతడు. సర్లేండి. ఇక నేను చూసుకుంటాను. మీరు నిద్రపోండి. డాబా వచ్చినప్పుడు లేపుతాలే అంటూ బండి వేగం పెంచాడు డ్రైవర్. ఆ వ్యక్తి కూడా డ్రైవర్ చెప్పినట్లే కళ్ళకు మాస్క్, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. అదే సమయంలో ప్రేమ నివాసం కాంపౌండ్‌లో కళ్ళు మూసుకుని బిగుసుకుపోయి నిలబడింది సుశీల. సన్నటి తుప్పర మొదలై చినుకు చినుకుగా ఆమె మీద పడుతుంటే ప్రతి చినుకుకు ఆమె శరీరంలో ఓ కంపనం కలుగుతుంది. మెల్లగా ఆమె శ్వాస వేగం తగ్గగా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. పైకి మనిషిలో పెద్దగా మార్పులు తెలియడం లేదు కానీ శిశిర మనసు అల్లకల్లోలంగా ఉంది. ఒక్కో చినుకు ఒక్కో సూదిలా మారి తన దేహాన్ని తాకుతున్న బాధ అది. ఉప్పు తాకినంత బాధ. వాన ఉధృతి పెరిగి ముద్దలా తడిచిపోయింది సుశీల. గంట గడిచిపోయింది. నిర్మల వచ్చి చూడగా పూర్తిగా తడిచిపోయి కదలకుండా విగ్రహంలా ఉన్న చోటనే నిలబడి కనిపించింది. వసంత్ అప్పటికే కాల్ ముగించి వేరే పని చూసుకుంటూ తన గదిలో ఉన్నాడు. అలా అని అతడు సంతోషంగా లేడు. ఓవైపు తాను ప్రేమించిన అమ్మాయి ఈ విధంగా చేస్తోంది అన్న బాధ, మరోవైపు తానే తన ప్రేయసిని ఈ విధంగా శిక్షిస్తున్నానన్న ఆవేదన వెరసి పిచ్చోడిలా ఆలోచనల్లో మునిగిపోయాడు. ఎందుకే ఇలా చేశావు? గుడ్డిగా ప్రేమించడం తప్పా? నీకు ఇలా శిక్ష వేశానే కానీ, అదే శిక్షను నేను కూడా అనుభవిస్తున్నానే. ఊపిరి తీసుకోవాలంటే భారంగా ఉంది. నీకేదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. కానీ ఈ ఒక్కసారికి ఇలా చేస్తే అయినా నీ మనసు మారుతుందని ఆశ. నాకు దూరంగా వెళ్ళకే. ఇక ఇకపై నువ్వు లేకుండా బ్రతకడం నా వల్ల కాదు. ప్లీజ్ తనలో తనే కుమిలిపోతున్నాడు. తనను తానే చెంపలు వాయించుకున్నాడు. పిచ్చివాడిలా ప్రవర్తించాడు. అలా మరో గంట గడిచింది. నిర్మల వెళ్లి శిశిరను చూసింది. చలికి వణికిపోతూ నిలబడి కనిపించింది శిశిర. కంగారుగా వెళ్లి వసంత్ గది తలుపు తట్టింది నిర్మల. వసంత్ తలుపు తీయగా, మేడం 2 గంటల నుంచి అలా వర్షంలో తడుస్తూ ఉన్నారు సార్. చలికి వణికిపోతున్నారు అని చెప్పింది. స్థిరంగా మీరు వెళ్లి మీ పని చూసుకోండి అని చెప్పిన వసంత్ బాత్రూంకి వెళ్లి ముఖం కడుక్కొని వచ్చాడు. ల్యాప్‌టాప్ చేతికి తీసుకొని పనిపై దృష్టి సారించాడు. శిశిర పట్ల నిర్లక్ష్యంతో కాదు, ఎక్కడ ఆమె గురించే ఆలోచిస్తూ ఆమె మనసు మారకముందే ఇంట్లోకి తీసుకువస్తాను అన్న. గంటలు గడుస్తున్నాయి కానీ వాన ఆగలేదు. పెరుగుతుందే తప్ప కొంచెం కూడా విరామం ఇవ్వడం లేదు. నిర్మల డిన్నర్ వండి వసంత్‌ను పిలవగా అతడు తనకేమీ వద్దని పంపేశాడు. అసలు వారి మధ్య ఏం జరుగుతుందో అర్థం కాక ఈ సమస్యను, ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తనలో తనే మదనపడింది నిర్మల. వసంత్, సుశీలలు ఇద్దరూ మంచివాళ్ళని ఆమెకు తెలుసు. అన్యో అన్యోన్యంగా ఉన్న వారి మధ్య ఇలా శిక్షించుకొని, అరుచుకునే స్థాయికి గొడవలు వచ్చినందుకు బాధపడింది. ఆమె ఇంట్లో ఉందనే కాని, ఆమె ధ్యాసంతా బయట వర్షంలో నిలబడిన శిశిర గురించే. అలా కూర్చొని ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రపోయింది. ఒకానొక సందర్భంలో ఉలిక్కిపడి లేచిన ఆమె ఫోన్ చెక్ చేసింది. సమయం
అర్ధరాత్రి 12:30. శిశిర గురించి జ్ఞాపకం వచ్చి లేచి గబగబా బయటకు వెళ్లి చూసి షాకయింది. నేలపై ముడుచుకుని మోకాళ్ళ మధ్య ముఖం దాచుకుని కూర్చుంది శిశిర. వసంత్ గీసిన గీత మాత్రం దాటలేదు. ఉరుము ఉరిమిన ప్రతిసారీ భయానికి చిహ్నంగా ఆమె శరీరం కంపిస్తోంది. అంతకు మించి ఆమెలో ఎటువంటి కదలిక లేదు. గొడుగు తీసుకువెళ్ళి మేడం, మేడం అంటూ పిలిచింది నిర్మల. కాని శిశిర నుండి సమాధానం లేదు. కనీసం ఆమె తల ఎత్తి కూడా చూడటం లేదు. నిర్మలకు భయం వేసి గబగబా ఇంట్లోకి వెళ్లి వసంత్ గది తలుపు తట్టింది. అతడు తలుపు తీయకముందే సార్, సార్, మేడం అంటూ భయంతో రొప్పింది. వసంత్ తలుపు తీసి ఏంటి అన్నట్లు చూడగా మేడం, మేడం అంటూ ఏం చెప్పాలో తెలియక చేత్తో కంగారుగా బయటకు చూపించింది. శిశిరకు ఏదైనా అయ్యిందేమో అని కంగారు పడుతూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ బయటకు వెళ్ళాడు వసంత్. ముడుచుకొని ఉన్న శిశిరని చూసి విస్తుపోతూ ఆమె దగ్గరకు చేరుకున్నాడు. శిశిరా అని పిలిచాడు కానీ ఆమెను తాకాలంటే ధైర్యం చాలలేదు. దీర్ఘంగా ఊపిరి తీసుకుని ఆమె భుజంపై చెయ్యి వేశాడు. మరుక్షణం శిశిర బొమ్మలా నేలపైకి ఒరిగిపోవడంతో అతని గుండె ఆగినంత పనయింది. ఆమెను ఒడిలోకి తీసుకుని కన్నీళ్లతో చెంపలు తట్టాడు వసంత్. ఆమె శరీరంలో పట్టులేదు. ఎటు తిప్పితే అటు వాలిపోతున్నాయి ఆమె చేతులు. అసలు ఆమె స్పృహలోనే లేదు. ఆ క్షణంలో ఏం ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలోకి జారిపోయాడు వసంత్. వారికి గొడుగు పట్టుకొని నిలబడిన నిర్మల గట్టిగా డ్రైవర్ను పిలిచింది. వసంత్ శిశిరను ఎత్తుకొని కారు ఎక్కగా, ముందు మీరు వెళ్ళండి, నేను కావలసినవి తీసుకొస్తాను అని డ్రైవర్కు చెప్పింది నిర్మల. జడివానలో డ్రైవ్ చేస్తూ అరగంటలో హాస్పిటల్కు చేరుకున్నారు వారు. శిశిరను స్ట్రెచర్పై పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్లాడు వసంత్. ఆ రోజు నైట్ షిఫ్ట్ చేస్తున్న డాక్టర్ ఆనంద్ వారిని గమనించి శిశిరను పరిశీలించాడు. పల్స్ ఉంది, కంగారు పడకండి, కానీ పేషెంట్ షాక్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎనీవే ఇక నేను చూసుకుంటాను అంటూ ట్రీట్మెంట్ జరిగే గదిలోకి వెళ్ళాడు. శిశిర ఇటువంటి పరిస్థితుల్లో ఉండటానికి తనే కారణం అని తనని తానే నిందించుకుంటూ కారిడార్లో తల పట్టుకొని కూర్చుండిపోయాడు వసంత్. చలనం లేని ఆమె రూపం పదే పదే కళ్ల ముందు మెదులుతుంటే కృంగిపోయాడు. అరగంట గడిచినా చికిత్స జరుగుతున్న గది నుండి ఎటువంటి వార్త లేదు. ఓ నర్సు బయటకు వచ్చి ఇవి పేషెంట్కు సంబంధించిన వస్తువులు అంటూ శిశిర చేతి గడియారం, తాళి, ఉంగరం వగైరా వస్తువులను అతడికి అందించింది. సరిగ్గా అప్పుడే ఆస్పత్రికి చేరుకుంది వృంద. శిశిర కోసం బట్టలు, పళ్ళు, సూపు మరియు ఇతరత్రా వస్తువులను తీసుకువచ్చింది. ఆమెను చూసి ముఖం తుడుచుకున్నాడు వసంత్. అయినప్పటికీ అతని బాధను అర్థం చేసుకోగలిగింది వృంద. తాను తెచ్చిన సంచిని పక్కన పెడుతూ ఇప్పుడు మేడంకి ఎలా ఉంది సార్ అని కన్సర్న్ గా అడిగింది. ఆమెకు సమాధానం ఇవ్వలేక తల అడ్డంగా ఊపాడు వసంత్. అతని పరిస్థితి అర్థం చేసుకున్నదై అక్కడే పక్కనే ఎదురు చూస్తూ కూర్చుంది వృంద. వేరువేరు విభాగాలకు చెందిన డాక్టర్లు ఆ గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు. కానీ శిశిర కండిషన్ ఏంటో ఒక్కరూ చెప్పడం లేదు. క్షణక్షణానికి వసంత్కి కంగారు, భయం పెరుగుతున్నాయి. చేతుల్లో సన్నని వణుకు మొదలైంది. ఆమె దూరమైతే తాను బ్రతకగలనా అని మనసులో అనుకున్నాడు. ఇక్కడిలా ఉంటే చికిత్స జరుగుతున్న గదిలో డాక్టర్లందరూ శిశిర చుట్టూ చేరి ఆమెను పరిశీలిస్తున్నారు. చాలాసేపు వర్షంలో తడవటం వల్ల శిశిర శరీర ఉష్ణోగ్రత పడిపోయింది. అందుకు హీటర్ల సాయంతో ఆమెకు వేడిని అందిస్తూ ఆమెకు ఏం జరిగింది అన్నదాన్ని కనుక్కునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతసేపటికి ఆమె శరీర ఉష్ణోగ్రత, నాడి కొట్టుకునే వేగం సాధారణ స్థితికి చేరుకున్నాయి. కానీ ఆమెకు స్పృహ రాలేదు. ఏం జరిగిందో అర్థం కాని ఆనంద్ ప్రక్కకు వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు. అవతల తన ఫ్లాట్లో నిద్రపోతున్న డాక్టర్ నళిని ఫోన్ రింగ్ అవుతూ డిస్టర్బ్ అయ్యి నిద్ర లేచింది. మత్తులోనే ఫోన్ ఎత్తి హలో అంది. డాక్టర్ నళిని అన్న ఆనంద్ స్వరం వినిపించి నిద్రమత్తు నుంచి బయటకు వస్తూ ఫోన్ స్క్రీన్ పై ఉన్న పేరును చెక్ చేసింది. డాక్టర్ ఆనంద్
ఈ టైంలో కాల్ చేశారేంటి? అని షాకింగ్‌గా అడిగింది. ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్. మీకు మిసెస్ వసంత్ తెలుసు కదా! ఇంతకుముందు ఒకసారి ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా! అని చెప్పిన ఆనంద్‌ను, అవును. ఇప్పుడేమైంది తనకి? అని ప్రశ్నించింది నళిని. చాలా సేపు వర్షంలో తడిచినట్లున్నారు. బాడీ టెంపరేచర్ పడిపోయి షాక్‌లోకి వెళ్లారు. చికిత్స చేశాం కానీ అన్ని పారామీటర్స్ సరిగ్గానే ఉన్నప్పటికీ ఆమెకు స్పృహ రావడం లేదు. మీరు ఇప్పుడు రావటానికి కుదురుతుందా? అని శిశిర కండిషన్ వివరిస్తూనే అడిగాడు ఆనంద్. తలగొక్కుంటూ వస్తున్నా అన్న నళిని అరగంటలో హాస్పిటల్లో ప్రత్యక్షమైంది. డాక్టర్ ఆనంద్ ఆమెను చూడటమే తను పోయినసారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న ఫైల్ తెమ్మని ఇప్పుడే నర్సుకి చెప్పాను అంటూ శిశిర గురించి అప్డేట్స్ ఇచ్చాడు. అన్నీ పరిశీలించాక ఒక్కోసారి పేషెంట్ షాక్ నుంచి బయటపడటానికి సమయం పడుతుంది కదా! వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఉదయం వరకు ఎదురుచూద్దాం. అప్పటి వరకు అబ్జర్వేషన్‌లో ఉంచుదాం అని అంది నళిని. వారు ఆ గది నుండి బయటకు వచ్చేసరికి వారి ముందు నిలబడ్డాడు వసంత్. వారి దిగులు ముఖాలు చూసి ఊపిరి బిగబట్టి వారు చెప్పే కబురు కోసం ఎదురుచూస్తున్నాడు. నళిని ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తుంటే ఆనంద్ కల్పించుకొని ప్రస్తుతం తనకి ఇంకా స్పృహ రాలేదు. బహుశా షాక్ వల్లనేమో అని మేమనుకుంటున్నాం. కాబట్టి ఉదయం వరకు ఎదురుచూద్దాం. అప్పటి వరకు తనను చూసుకోవడానికి నర్సుంటుంది అని చెప్పాడు. ఆ మాటలకు వసంత్ కాళ్ళల్లో పట్టు సడలి క్రింద పడబోగా పట్టుకున్న ఆనంద్, మిస్టర్ వసంత్ ప్లీజ్ ధైర్యంగా ఉండండి. తన వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ షాక్ వల్ల ఆలస్యంగా స్పృహ వస్తుంది. అంతే అంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు. తనలో తనే మాట్లాడుకుంటున్న వసంత్ తనను తానే కొట్టుకున్నాడు. ఇదంతా నా వల్లే. అంతసేపు తనని వర్షంలో నిలబెట్టకుండా ఉండాల్సింది. ఈడియట్‌ని. తను మారాలని చేశాను కానీ, తన ప్రాణాల మీదకు వస్తుందనుకోలేదు. తనను తానే నిందించుకున్నాడు. డాక్టర్ ఆనంద్ అతని ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేయగా, డాక్టర్ నళిని వసంత్‌కు సర్ది చెప్పింది. కొంతసేపటికి నీరసంతో మౌనంగా బాధపడుతూ కూర్చుండిపోయాడు వసంత్. వసంత్‌ని ఎప్పుడూ ఇలా చూడని నళిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిర్మలకు ఏదైనా కావాలంటే పిలవమని చెప్పి తన నంబర్ ఇచ్చిన ఆనంద్ నళినిని డ్యూటీ పేరుతో అక్కడి నుంచి తీసుకువచ్చేశాడు. డాక్టర్ నళిని ఆర్ యు ఆల్‌రైట్? అని అతడు కన్సర్న్‌గా అడగగా, అప్పటి వరకు కంట్రోల్‌లో ఉన్న నళిని భావోద్వేగంతో ఏడ్చేసింది. ఆమెను సముదాయించి మంచినీళ్లు అందించేసరికి ఆనంద్‌కు తల ప్రాణం తోక్కొచ్చింది. నీళ్లు తాగి కాస్త కుదుటపడిన నళిని, థాంక్స్. యాక్చువల్లీ నేను తనను ఎప్పుడూ ఇలా చూడలేదు. చిన్నప్పటినుంచే చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాడు. చాలా కష్టపడ్డాడు ఈ స్థాయికి రావడానికి. తనను అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను. ఐయామ్ సారీ అని చెప్పింది. ఇట్స్ ఓకే అన్న ఆనంద్ నేనొక విషయం అడుగుతాను. ఏమనుకోరు కదా! అని అడగగా, పర్లేదు అడగండి అంది నళిని. మీకు వసంత్ అంటే ఇష్టం కదా! అని అతడు అడగగా, ఓ క్షణం ఆగి, వసంత్ అంటే చాలా మందికి ఇష్టం. వారిలో నేను ఒకరిని. రాముడంటే ఎవరికిష్టముండదు? కానీ అతని గుండెల్లో స్థానం ఎప్పటికీ సీతదే. చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న ఆనంద్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఉదయం 6 గంటల సమయంలో అదే హాస్పిటల్ ముందుకు వచ్చి ఆగింది హైదరాబాద్ నుండి వస్తున్న టాక్సీ. ఆవేశంగా కారు దిగిన వ్యక్తి వేగంగా ఆస్పత్రిలోకి పరుగు తీశాడు. నేరుగా శిశిర ఉన్న వార్డుకు వెళ్లిన అతడు అక్కడే శిశిర కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వసంత్ కాలర్ పట్టుకొని గోడకు నెట్టి చెంప పగిలేలా కొట్టాడు. తనని ఇలా శిక్షించడానికి ఎంత ధైర్యంరా నీకు? బుద్ధుందా నీకు? అని అతడు అడగగా ఆ వ్యక్తిని చూసిన వసంత్ ఆశ్చర్యం, సంతోషం కలగలిపిన భావంతో చూస్తూ కిషోర్ ఎప్పుడొచ్చావురా నువ్వు? అంటూ అతడిని గట్టిగా హత్తుకున్నాడు. గాయాలతో విదేశంలో చికిత్స తీసుకుంటున్న కిషోర్ వైజాగ్ ఎలా వచ్చాడు? అతడికి వసంత శిశిరల గొడవ గురించి ఎలా తెలిసింది? అతడి రాకతో నిజాలు బయటపడనున్నాయా? శిశిర ఇంకా స్పృహలోకి రాకపోవడానికి కారణమేంటి? అసలు ఆమె స్పృహలోకొస్తుందా? డాక్టర్ ఆనంద్ చిరునవ్వుకు కారణమేంటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.